theme is our theme is there, Hebrew chapter 10, 19 and 20. మన యొక్క అంశము అక్కడ రాయబడి ఉంది హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8 నుంచి 11 వచ్చిన. So many of the New Testament books is written by Paul. ఈ క్రొత్త నిబంధనలో చాలా పుస్తకాలు పౌలు గారి ద్వారా రచించబడ్డాయి. But when we see that first pages of Hebrew chapter 1, you will not able to see who is written that book. అయితే ఈ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములో ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అనేది రాయబడలేదు. Dear sisters, I want to have some small attention about today morning. ప్రియమైన సహోదరులారా, మీరందరూ ఈ ఉదయకాల సమయంలో మీ గమనాన్ని ఇక్కడ చెల్లించాలని కోరుతూ ఉన్నాను. Why? Because this book written one lady. ఈ పుస్తకము ఎవరు రాశారో తెలుసా? హెబ్రీ పత్రిక ఒక స్త్రీ రాసింది. Why? Because any of the book Paul has written immediately in the first page or the last page, he has written like this. This is written by Paul and grace and everything is with you. ఒకవేళ పౌలు రాసే ప్రతి పత్రికలో మొదటి అధ్యాయంలో గాని లేకపోతే ఆఖరి అధ్యాయంలో గాని ఈ పుస్తకము నేనే రాశాను అని పౌలు మెన్షన్ చేస్తుండేవాడు. Or otherwise, who is the person taken the book and he has written like this? The book is written by Acts of Apostle. He has written to Galatia and Corinthia like this. Brother, once again. The book is written about Paul means somebody's taken, it is written. The book is written by Acts of Apostle and also it has to be sent to Galatia or Corinthia like this. It is written any of the book in the New Testament. అయితే ఈ యొక్క పుస్తకం హెబ్రీ పత్రిక పౌలు గారు రాసినట్లయితే ఇది పౌలు గారు ఈ సంఘానికి పలానా సంఘానికి రాసి పంపించారు అన్న విషయం కూడా చెప్పుండేది. So many of the writers of the Bible and they have read this book and finally they come to one solution. This is the way of writing is written a lady, a woman's writing. So everybody come to one solution. Having a knowledge about the New Testament, lady was living and working with Paul. Maybe he has written this book. అయితే ఈ యొక్క పుస్తకాలు చదివిన వాళ్ళందరూ పెద్ద పెద్ద స్కాలర్స్ చదివినప్పుడు వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ యొక్క విషయాన్ని క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి విషయాలు ఈ విధంగా రాసిందంటే పౌలు గారితో సహా ఉన్నటువంటి ఏదో ఒక స్త్రీ గారే రాశారు అన్నటువంటి చివరి నిర్ణయానికి వచ్చేసారు. So we have a reference in the Bible. There is a family called Aquila and Priscilla, both the people having so much of insight about the New Testament, new and living way. అయితే మనం గమనించినట్లయితే ఒక కుటుంబం ఉంది కొత్త నిబంధనలో. ఆ కుటుంబము అక్కుల్లా ప్రిస్కిల్లా వారిద్దరు భార్యాభర్తలు ఈ క్రొత్త నిబంధన జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తులుగా మనం. Maybe Priscilla has written this book with the help of his husband Aquila. అక్కుల్లా భర్త అయిన అక్కుల్లా యొక్క సహాయం తీసుకొని ప్రిస్కిల్లా ఆ సహోదరి ఒకవేళ రాస్తుండొచ్చు ఈ హెబ్రీ పత్రికను. Dear sisters, I requested you, one lady, one woman sister written this book. I requested you all sisters read it and understand how she had a knowledge about the new and living way. అయితే ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా ఒక స్త్రీ రాసినటువంటి ఈ గ్రంథాన్ని హెబ్రీ పత్రికను మీరందరూ స్త్రీలందరూ చదవాలని కోరుతూ ఉన్నాను. ఎందుకనంటే ఈ నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గంలో ఏ విధంగా జీవించి రాసిందో మీరు కనుగొనగలరు. If you want to understand the new and living way, I advise to read the book of Hebrew one shot. Start with chapter 1 to verse 13. అయితే మీరు నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గము మీకు అర్థం కావాలంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయాల వరకు మీరు చదవాలని కోరుతూ ఉన్నాను. One shot. You have to start the chapter 1 and it go to up to the 13. You may have so much of insight about a new and living way. ఈ యొక్క వన్ షాట్ అంటే ప్రారంభించి ముగింపు వరకు ఒక్కసారి చదివిస్తే ఆ నూతనమైనది జీవము కలిగిన మార్గము యొక్క
పరిస్థితి ఏంటో మీ అందరికీ అర్థమైపోయింది. See, sisters, how God is using a sister knowing a New Testament way, writing a book in the Bible. That much God has confidence on you, sisters. ప్రియమైన సహోదరులారా, చూడండి, దేవుడు ఒక స్త్రీని ఉపయోగించుకొని నూతనమైనది జీవము కలిగినటువంటి సంఘాన్ని గురించి తెలియచేశారంటే దేవుడు స్త్రీల విషయంలో ఎంత ఎంత దృష్టి ఉంచాడో మీరు గమనించండి. So be a part in the body of Christ, everybody having a most important role. అయితే ప్రభు యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి ప్రత్యేకమైనటువంటి పని ఉంది. మీ అందరికి ప్రత్యేకమైన పని ఉంది. Hebrews chapter 10 verse 19 and 20. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. So this is a place we are taken our theme in the new and living way. మనం ఈ రోజున తీసుకున్నటువంటి అంశము నూతనమైనది జీవము కలిగిన మార్గము. So here it starts like this. ஆகையால் சகோதரரே, நாம் பரிசுத்த ஸ்தலத்தில் பிரவேசிப்பதற்கு இயேசுவானவர் தம் மாம்சத்தின் திரையின் வழியாய் புதிதும் ஜீவனுமான மார்க்கத்தை நமக்கு உண்டு பண்ணினபடினால் அந்த மார்க்கத்தின் வழியாய் பிரவேசிப்பதற்கு அவருடைய இரத்தத்தினாலே நமக்கு தைரியம் உண்டாயிருக்கிறது. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదయు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. See, why Jesus want to start a new and living way? What is the purpose? యేసు ప్రభువారు నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? దానికి గల కారణాలు ఏమిటి? We all know one thing. Jesus was died for our sin. మనందరికి ఒక విషయం తెలుసు, యేసు ప్రభువారు మన పాపములన్నిటి కొరకు చనిపోయాడు అన్న విషయం. What is the problem of the human being? The most important problem of the human being is sin. మనుష్య జాతిలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే పాపము. Why we are not happy? Why we are not concentrating? Why we are not living proper way? Everything is sin. మనం ఎందుకు సంతోషంగా ఉండలేదు, మనం ఎందుకు చాలా వేదనగా ఉన్నాము, నెమ్మదిగా లేము, వీటన్నిటికి గల కారణం ఏంటంటే తెలుసా? పాపమే. So we know very well we know one thing. What we know, the greatest problem is a sin. So Jesus came and cured our sin and giving the good life to us. We all know this truth. మనందరికి ఒక సత్యం తెలుసు, మనం అందరం బాధపడుతుంది దేంతోనంటే మానవ చేత అంతా పాపంతో. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చి ఆ పాపాన్ని శుద్ధీకరించి స్పష్టపరిచాడు అన్న విషయం మనందరికి తెలుసు. So any sin, it's a very shameful to any man, any family, any generation, any country, any office, anywhere. Sin is the most sinful one, most shameful one. మానవులందరికీ సిగ్గుకరమైనది ఏంటంటే ఇంట్లో కానివ్వండి, ఆఫీసులో కానివ్వండి, పనిచేసే స్థలంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, సిగ్గుపరిచేది ఏంటిదంటే పాపమే. So we all know one thing, that the problem of a sin is to be cured. That's the reason Jesus came and died. We know all this truth. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపంతో బాధపడుతున్న వారందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన మనల్ని విడిపించాడు అన్న విషయం మనందరికి తెలిసే సత్యాన్ని. But I want to show your eyes to open why Jesus want to open a new and living way. One reason, he died and cured our sin. There is another one reason is there. అయితే యేసు ప్రభువారి నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గాన్ని ఎందుకు సిద్ధపరిచాడు అనే విషయాన్ని, ఆయన పాపములు క్షమించి శుద్ధీకరించడం బట్టమే ఒక భాగం అయితే, ఇంకొక భాగాన్ని మీరు కన్నులు తెరిచి చూడాలని కోరుతాను. See, Psalm chapter 12. This is a burden of a godly man. This is a burden of God. Psalm chapter 12. దేవుని యొక్కయు దైవ జనుని యొక్కయు భారము ఒకటై ఉంది. అదేంటంటే కీర్తన గ్రంథము 12వ కీర్తన. Don't forget this reference of God's burden is written in Psalm chapter 12:1.
దయచేసి మీరెవ్వరు కూడా మర్చిపోవద్దు ఈ యొక్క రిఫరెన్స్ ని. దేవుని యొక్క భారము 12వ అధ్యాయము కీర్తనలు 12:1. See, I don't know what is exactly written in Telugu, but in English Bible is so good. But Tamil Bible little bit okay. I read it in Tamil first. ரட்சியும் கர்த்தாவே, பக்தி உள்ளவன் அற்று போகிறான், உண்மை உள்ளவர்கள் மனுபுத்திரத்தில் குறைந்திருக்கிறார்கள். అయితే తెలుగులో వ్యత్యాసం ఉంది, ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంది. తమిళ్లో చదివారు బ్రదరు. యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయేను నరులలో. బ్రదర్ తమిళ్లో మనుపుత్రులు కురైందిరుక్கிறார்கள். విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయారు. వాట్ ఇస్ ఇన్ తెలుగు బ్రదర్? கர்த்தாவே என்னை ரட்சியும், பக்தியுள்ள மனுஷன் இல்லாம போயிட்டாங்க. விசுவாசங்கள்ல மனுஷங்கள்ல இல்லாம கடந்து போயிட்டாங்க, முடிஞ்சு போயிட்டாங்க. See, here is the burden of God is written in the world, in the earth. There is no godly are rare, and faithful people are rare. It is reducing. అయితే దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి భారం ఏమిటో తెలుసా? భూమి మీద భక్తి గలవారు లేకుండా తగ్గిపోయారు, భక్తి ఉన్నటువంటి వారు లేకపోయారు, విశ్వాసము నమ్మకం కలిగిన వారు ఎవ్వరూ లేకుండా గతించిపోతున్నారే అన్నటువంటి భారాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. Today morning, the afternoon, I want to show the heart of God, why Jesus was opened the new and living way. In the world, there is no faithful people. உண்மையுள்ளவர்கள் அற்று போகிறார்கள். There is no faithful people. விசுவாசம் உள்ளவர்கள் அற்று போகிறார்கள். There is no godly people are rare. That is the reason God want to create a generation of godly people. God want to find a way. He started a new and living way. దేవుడు ఎందుకు ఈ నూతనమైనది పరిశుద్ధమైన జీవము కలిగినటువంటి మార్గాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఆయన హృదయంలో ఉన్నటువంటి భారం ఏమిటో తెలుసు? భూమి మీద విశ్వాసం గలవారు గతించిపోయారు, భూమి మీద భక్తి గలవారు లేకపోయారు, కనుక మరలా వీరిని రక్షించాలనే ఉద్దేశంతో నూతనమైనది జీవ మార్గాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి అవకాశం ఏర్పాటు చేశారు. I don't know, do you ever read the chapter 12? There are a lot of things is written in chapter 12. Because of ungodly people on the world, ungodly people on the home, ungodly people on the earth, even ungodly people on the church, so much of damages happen. అయితే ఈ యొక్క 12వ అధ్యాయం మీరు చదవలేదో కానీ ఈ 12వ అధ్యాయంలో అనేక విషయాలు రాయబడి ఉన్నవి. కారణం ఏంటంటే, భూమి మీద భక్తిహీనుల వలన, కుటుంబాల్లో భక్తిహీనుల వలన, సంఘాల్లో భక్తిహీనుల వలన, పనిచేసే స్థలంలో భక్తిహీనుల వల్ల చాలా దెబ్బతిండిపోయింది భూమిలో. Many of the people, they are calling they are godly people, but they are having the form of godliness. They don't have a strength to overcoming life and sin and other things. So they are form of godliness. The reality is not there. అయితే మేము దేవుని ప్రజలు, దేవుని జనాంగం అని చెప్పుకుంటున్నటువంటి వారు ఉన్నారు, కానీ వాళ్ళు దేవుని స్వరూపంలో ఉన్నప్పటికి కూడా వారు ఎంత బలహీనులంటే, భక్తిహీనులు, యథార్థమైనటువంటి జీవితం లేనటువంటి భక్తిహీనులుగానే ఉన్నారు. వేషం, they have a form of godliness. భక్తిహీనుడి వేషం, దేవ భక్తి వేషం. అయితే భక్తి వేషం ధరించుకున్న వాళ్ళు మాత్రం బాగా తయారైపోయారు. So what is the need of a world today? You may think in your home you need a money to solve all your problems. ఈ రోజున నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అవసరత, డబ్బులుంటే మా అవసరతలన్నీ తీరిపోతాయి అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నావా? Oh, husband and wife, you are thinking like this. We have a lot of problems, and every day morning you may think like this. There is a money will come, the husband and wife problem will be solved. Have you think like this? భార్యాభర్తలైన వాళ్ళు మనకు డబ్బు ఉంటే బాగుండేది, మన సమస్యలన్నీ తీరిపోయాయి, ఈ బాధలు ఏంటి అని మీరు డబ్బు గురించి మీరు ముఖ్యంగా ఆలోచిస్తా ఉన్నారా? Do you think that you don't have a child in your home? You may have a baby in your home, then you have a lot of happiness will come. Do you think like this? ఒకవేళ నాకు పిల్లలు లేరా, ఒక పిల్లోడని పుడితే మా కుటుంబం చాలా ఆనందంగా ఉంటది అనేటువంటి ఆలోచన ఏమైనా కలిగి ఉన్నావా? Maybe you think I don't have a own house, brother. I'm living in the rental house. Maybe I built up on home. Then I will have so much of happy life. Do you think like this? The own home, own land in your name, you may have a life. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, ఆలోచన కలిగి ఉన్నారా, అయ్యా నాకు సొంత ఇల్లు లేదు, అద్దె ఇంట్లోనే ఉంటున్నాం, అద్దెలు కట్టుకోలేక వస్తున్నాం, కాబట్టి మాకు మా సొంత ఇల్లు ఉంటే బాగుంటది అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావా?
You know, brother, my senior person is totally torturing me. Maybe he retired on next month only. After retirement only, I have so much of freedom in the office. Do you think like this? ఒకవేళ నా యొక్క సీనియర్ ఆఫీసర్ పద్దాక నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఒక నెలలో రిటైర్డ్ అయిపోతాడు, అతను అయిపోయిన తర్వాత నాకు ఫ్రీగా ఉంటదనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావా? No, brother, I tell you, the greatest need is godly man, godly woman in the home. Then only we will able to live a happiest life. The godliness will give a happiest life. అయితే ఇదేది మీరు అనుకునే ఆలోచనలు ఏవి కాదు, ఇవేవి కాదు మన యొక్క అవసరం. మన అవసరం ఏంటంటే భక్తి కలిగినటువంటి భర్త, భక్తి కలిగినటువంటి భార్య అవసరం కుటుంబంలో. వారి ద్వారానే సంతోషము, సమాధానాలు వస్తుంది. Here is written, Bhakti ullavan attu poguran. Godly are rare, Lord. The faithful people are rare, Lord. So much of damages coming inside the church, inside the family. భక్తి గలవారు లేకపోయారు ప్రభా. నమ్మకస్తులు అసలు అందరూ గతించిపోతున్నారు ప్రభా. అందుకని కుటుంబాలు డ్యామేజ్ అయిపోవటానికి, దేశం నాశనం అయిపోవటానికి గల కారణం భక్తి గలవారు లేకపోవటాన్ని బట్టి. Reducing every day, Lord. Every day reducing in my street. Every day reducing. ప్రభా, మా సందులో భక్తి కలవారు గతించిపోతున్నారు. దినదినము తగ్గిపోతున్నారు ప్రభా. See, what are the marks of reducing the godliness? It is written verse 2 and 3. See, one by one you read. భక్తి గలవారు గతించిపోవటానికి, దినదినము తగ్గిపోవటానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ 2-3 వచనాల్లో రాయబడి ఉంది. Dear children, please listen carefully. Because of the ungodliness, you are doing lot of things. Here is written. ప్రియమైన పిల్లలారా, మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మీరందరూ మీ యొక్క భక్తిహీనతను బట్టి ఇక్కడ భక్తి గలవారు లేకుండా పోతూ ఉన్నారు. Here is written verse 2. அவனவன் தன் தோழரோடே பொய் பேசுகிறார்கள். ఏం చేస్తున్నారంటే అందరూ ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుతున్నారు. இச்சக உதடுகளால் இருமனதாய் பேசுகிறார்கள். మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుతున్నారు, మాట్లాడుతున్నారు. Because of the ungodly life, everyone lies to the neighbor. There is a filtrating lips to speak with a deception. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని, బెంకములాడు నాలుకలన్నిటిని కోసివేయును. You know what is the reason? You know what is the reason of telling lies? We don't have a godly life. మనం అబద్ధాలు చెప్పడానికి, అబద్ధాలు మాట్లాడడానికి గల కారణం ఏంటో తెలుసా? మనకి భక్తి లేకపోవటమే. The second thing, now only speaking to the face, not the heart is not connected with them. Ichchagam, only for flittering words. Haha, you are good, but heart is totally different. This is attitude is everywhere. What is the reason? They don't have a godly life. అయితే ఇచ్చకములాడే మాటలు అంటే లోన ఒక రకంగాను, బయటకు ఒక ముఖస్థితిగా See, what is the reason behind is we need a godly people. కాబట్టి వీటన్నిటికి గల కారణం మనకు దైవ భక్తి గల వారు అవసరమై ఉన్నారు. See in the words 4, see the words 4, very dangerous word. 4వ వచనం చూడండి, చాలా అపాయకరమైన మాట. See, here is written, because of ungodliness, the heart is going up. They are telling, we want to use our tongue. எங்கள் நாவுகளால் மேற்கொள்வோம், எங்கள் உதடுகள் எங்களுடையது, யார் எங்களுக்கு ஆண்டவன் என்று சொல்கிறார்கள். Telling, who is God for us? చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, భక్తి లేకపోవటం వల్ల మా పెదవులు మాయి, మాకు ప్రభు ఎవడు అని వారు అనుకుంటున్నారు. See the condition of ungodliness in the whole world, inside the church also. That is the reason so much of cry is coming to the heart of God. అయితే ఈ భక్తిహీనులు ఏ విధంగా ఉన్నారు చూసారా? ఇంట్లోనూ భక్తిహీనులే, దేశమంతా కూడా భక్తిహీనులతో నిండిపోయి భక్తి గలవారు లేకపోవటాన్ని బట్టి దేవుని హృదయం చాలా వేదన పడుతుంది. So God want to create some godly generation. So there is no way
there is no way. There is a new and living way need to have a godly generation. Otherwise, the world will going to die. God's name to be blasphemed. The Creator must be put down. కాబట్టి ఇక భక్తి గలవారు కావాలి కాబట్టి ఏం చేస్తే మీకు వేరే దారి లేదు కాబట్టి నూతనమైనది జీవం కలిగినటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తేనే గాని ఈ భూమి మీద జనం నివసిస్తారు, దేవునికి మహిమ వస్తుంది. లేకపోతే సృష్టికర్త అయిన దేవుని నామం దూషించబడుతుంది, దేశం అంతా నాశనం అయిపోతుంది. So that's maybe God has given some rules and regulations in the Old Testament. People are not come to that proper way. That way is not properly helping him to have a godly life. అయితే పాత నిబంధనలో దేవుడు చాలా రూల్స్, చాలా నిబంధనలు పెట్టాడు, కానీ వాళ్ళు ఫాలో అవ్వలేకపోయారు. వాళ్ళు దేవుడు కోరుకున్నంత భక్తి కలిగిన జీవితాన్ని జీవించలేకపోవడానికి సహాయపడలేదు. So Jesus created a way, new and living way in his flesh. He created a new and living way. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరం అనే తెర ద్వారా నూతనమైనది జీవము కలిగిన మార్గాన్ని ఏర్పాటు చేశారు. What is this way? That way is to be dare the screen and have a direct connection with the most holy place. ఆ దారి ఏంటో తెలుసా? ఆ తెర దేవునికి మనుషులకు ఉన్నటువంటి తెర చించివేయటం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలిగినటువంటి మార్గం అయి ఉంది అది. Please read it very carefully, that verse 18, Hebrew chapter 10:19. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదువుదాము. Here is written, we may have to be enter in the most holy place. ఓకే, ఆయన రక్తం ద్వారా పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. See, when we enter in the most holy place, only we will have a godly life. The other way, we may have a direct connection and receiving the power from God, then we will have a godly life. అయితే ఇక్కడ అతి పరిశుద్ధ స్థలములోనికి, అంటే దేవునితో ఏ వ్యక్తి అయితే డైరెక్ట్ సంబంధం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మారుతాడు. We all know in the Old Testament that the tabernacle having a 3 place, outer court, holy place, most holy place. ఆ ప్రత్యక్ష గుడారాన్ని మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని మూడు the most holy place only God's presence, and God will be speaking to Moses and other priests. God is living the most holy place. ఆ అతి పరిశుద్ధ స్థలములోనే దేవుని యొక్క సన్నిధి, దేవుడు అందులో ఉండి మాట్లాడేవాడు. పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మోషేతను అక్కడ ఉన్నటువంటి యాజకులతో మాట్లాడేవాడు. So you doesn't know this meaning. I will explain in the way of Hindu temples. You may go to any Hindu temple. There is a Garbhagriha is there, and the idol will be there, and the outside is there. Everybody standing and taking a hand and worship. There is an outer court, and Nandi and other things are there. It exactly the picture of a Old Testament tabernacle. అయితే ఒకవేళ ఈ యొక్క ప్రత్యక్ష గుడారం విషయమే మీకు సరిగ్గా అర్థం కాకపోతే నేను ఒక ఉదాహరణకి చెప్తా ఉన్నాను. ఒక హిందూ టెంపుల్లో మనం చూస్తే గర్భగుడి ఉంటుంది, దాంట్లో విగ్రహం ఉంటుంది, ఆ తర్వాత నంది ఉంటుంది, ఆవరణం, ఈ విధంగా ఉన్నటువంటి ప్రదేశం. You are missing something. The second place is people are standing and worshiping. That is called a holy place. And after that, there is outer court. ఓకే, ఆ గర్భగుడిలో విగ్రహం ఉంటుంది, ఆ తర్వాత జనాలు ఉండి పూజ చేస్తారు, ఆ తర్వాత నంది ఉంటుంది. ఈ విధంగా మూడు పార్ట్లు. Any people come to worship God, they will not go to directly. There is a pujari is there. That pujari is take up coconut and banana and everything is taking inside, and he is the only one person going inside. అయితే ఎవరైనా సరే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. వీళ్ళు తెచ్చిన కొబ్బరికాయలు కానీ అరటికాయలు కానీ ఎవరు తీసుకెళ్ళాలంటే ఒక పూజారి ఉంటాడు, అతను మాత్రమే తీసుకెళ్ళగలడు. So that is the same way the Old Testament days also, the high priest only one person yearly once going to the most holy place. There is a very big curtain is there, very big thin curtain. They put it
in the difference between the holy place and the most holy place. అదే విధంగా ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక పెద్ద మందమైనటువంటి పెద్ద తెర ఉంది. See, then one thing, Matthew chapter 27 verse 51. మత్తయి సువార్త 51. When Jesus was died, something happened there. Matthew chapter 27 verse 50 and 51. యేసు ప్రభువారు చనిపోయినప్పుడు జరిగినటువంటి సంఘటనలు మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51, 52 వచనాలు. See, Jesus was loud voice and cry, and then he gave the spirit to the Lord. Appudu that there was a curtain in the most holy place, and the holy place, it was there up to down, down to up. అయితే 50 వచనం, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణములు విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రిందకు వరకు రెండుగా చినిగెను. Then భూమి అదిందదు, కన్మలైகள் పిளந்தது. భూమి వణికెను, బండలు బద్దలాయెను. See what exactly happened? This Jesus created a new and living way that till day people will not have a direct connection with God. Jesus died and he opened a way and we may have a direct connection with God. You know why Jesus was died for us? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయాడు తెలుసా? మన కొరకు దేవుని దగ్గరకు ప్రవేశించలేనటువంటి పరిస్థితి మన పరిస్థితి. అయితే ఆయన ఎప్పుడైతే ప్రాణం పెట్టి నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గాన్ని ఆ తెర చించటాన్ని బట్టి మనం అక్కడికి వెళ్ళటానికి అవకాశం. Godly are rare. There is no godly families. There is no godly brothers. There is no godly women. There is no godly children. There is no godliness. So Jesus decided something in his life. He gave his life to have a direct connection with a man or woman or young man. They have a godly life. So Jesus has created a new and living way. Please understand the real meaning of why Jesus died for us. దయచేసి మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి. యేసు ప్రభువారు ఎందుకు మరణించారన్న విషయాన్ని మీరు గమనించండి. భూమి మీద భక్తి గల కుటుంబాలు లేవు, భక్తి కలిగిన పిల్లలు లేరు, భక్తి కలిగినటువంటి ప్రజలు లేకపోవటాన్ని బట్టి యేసు ప్రభువారు తానే ఈ లోకానికి వచ్చి మార్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు మార్గాన్ని ఏర్పాటు చేశారు. I tell you, dear sister, your husband is a so loving person and taking care of everything. How much you are happy? How it will come? He is acting like a God in the family. Sister, he is so much happy, right? Yeah, dear sister, your husband is so much loving and caring. He is living like a Jesus, living like a God in home. How much you are happy? ప్రియమైన సహోదరి, నీ భర్త గాని మీ ఇంట్లో యేసు ప్రభు పోలే జీవిస్తూ యేసు ప్రభు పోలే కుటుంబంలో నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకో, నువ్వెంత ఆనందంగా సంతోషంగా ఉంటావు. Dear brother, your sister is obeying like anything and loving like anything and she is scared like anything. Brother, how much you are happy? ప్రియమైన సహోదరుడు, నీ భార్య గాని నీకు అన్ని విషయాల్లో లోపడి నిన్ను ప్రేమిస్తూ నిన్ను బాగా పట్టించుకుంటూ ఉంటే నువ్వెంత ఆనందంగా సంతోషంగా ఉంటావు. So your master in the office, no, he is treating you very kindly, like a God is treating. See how much you are happy to work that place. నీ యొక్క యజమానుడు నిన్ను దేవుడిలాగా చూస్తూ దేవుడిలాగా నిన్ను గౌరవిస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత ఆనందంగా అక్కడ పనిచేస్తావు. So dear children, you see your father and mother living like a God in your family and they will be concerned about you. They are loving like so children are so much happy about the father and mother. పిల్లలారా, మీ అమ్మ మీ నాన్న మీ విషయంలో మిమ్మల్ని చాలా గౌరవిస్తూ చాలా మర్యాదగా చక్కగా చూస్తున్నారని దేవుని పోలి మిమ్మల్ని చూస్తూ ప్రేమిస్తున్నారు. There is no theft in the world, there is no kolai in the world, there is no rap in the world, there is no harassment is in the world. See, everything is
How everything will come? You know one thing, the person having the direct connection with God, these all things automatically come. కాబట్టి ఈ విధమైనటువంటి కుటుంబం గాని ఉంటే దొంగతనాలు ఉండవు, వ్యభిచారం ఉండదు, దోపిడీలు ఉండవు, హత్యలు ఉండవు, ఎటువంటి ఘోరమే ఏమీ ఉండవు. ఎందుకంటే ఆ వ్యక్తి Because దేవునితో సంబంధం all కలిగి sin ఉన్నాడు. is here only. The person have a direct connection with God, he overcomes and he act like God. He's able to live like a God. That is the reason Jesus want to open a new and living way. అయితే పాపమంతా ఎక్కడుందో తెలుసా? లోనే ఉంది. కాబట్టి ఈ పాపాన్ని జయించటానికి, ఈ పాపాన్ని దేవునితో ఆ వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ పాపాన్ని జయించటాన్ని బట్టి ఆ యొక్క నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గంలోనికి మనం Your wife is speaking to you irritating words. You may irritate her like thing. You want to answer like a very hard word immediately. నీ భార్యగా నిన్ను ఇసుకతో కానీ మాట్లాడితే, కోపంతో మాట్లాడితే నువ్వు కూడా బాగా రెచ్చిపోయేస్తావు కదా ఆ విధమైన పరిస్థితులు. So inside the heart you want to take a knife and kill her. That much harsh words. You are so much of irritating inside. అయితే నీ హృదయంలో కత్తి తీసుకుని ఒక్క పోటు పొడిచి చంపేస్తే బాగుండు అన్నటువంటి భయంకరమైనటువంటి కోప మాటలు మాట్లాడుతుంది అనుకోండి, ఏం చేస్తా అలాగే ఉండిపోతాం. But I tell you one thing. This fellow is going to the most holy place and seeing God and ask God have a direct connection. The very irritated Koduran plus God is equal to godliness. He is acting, is forgive his wife. He entered the most holy place and coming out like this, very soft, very polite, and very godly husband. How it is comes, no? He entered the most holy place. That is the reason Jesus was and they inaugurated the way of new and living way. ఇలాంటి కఠోరమైన కఠినమైనటువంటి కోపంతో ముక్కోపోయినటువంటి ఈ భర్త ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవునితో సంబంధం కలిగి ఉన్న తర్వాత దేవుడు ప్లస్ ఇది అంతా కలిపి దేవుడిగా మారి బయటకు వస్తూ ఉన్నప్పుడు చాలా నిదానస్తుడిగాను, చాలా సాత్వికంగా ఆ భార్యను క్షమించడం, ఈ విధంగా చూపించడానికే, ఈ విధంగా జీవించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేశారు. See, somebody is before entering the most holy place, he is a very Kaduran, Hitler. He's became a Hitler, but he is going inside a very Sanda Surubi is coming. Yeah, what a godly man is coming. What is the reason? Yeah, just entering the most holy place. That's all. ఆ ప్రతిష్ఠించబడినటువంటి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళక ముందు వీడు ఎంత దుర్మార్గుడు అంటే అంత కఠినమైన, అంత కఠోరమైనటువంటి వ్యక్తి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు? శాంత గుణం వాళ్ళ వాడిగా, సాత్వికుడిగా, ప్రేమ గల్ల వాడు వస్తాడు. ఆ విధంగా రావటానికి ప్రభువారు ఆ మార్గాన్ని మన కొరకు the heart of hard heart taken and put it inside. Next section I am going to share that the hardened heart is taken out and God has given the new heart. He's like there is collide. You know, brother, the reason behind. ఆ యొక్క కఠినమైన రాతి లాంటి హృదయము లోనకెళ్ళిన తర్వాత దేవుడు ఆ రాతి గుండె తీసి మాంసపు గుండెని ఇవ్వటం వల్ల అక్కడ కోపం లేదు, ఏమీ లేదు, ప్రశాంతత. అర్ధ సెక్షన్ లో నేను మీకు వచ్చే సెక్షన్ లో చెప్తాను. This is the reason Jesus want to inaugurate the new and living way. మన కొరకు ఈ నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గాన్ని ప్రతిష్ఠించడానికి గల కారణమే మన యొక్క కఠినమైన హృదయాలు మార్చబడాలని. When a man having a God, he became a godly man. Godlies are rare. That is the reason God want to connect with man and became a godly husband, godly wife, godly children, godly home, godly manager, godly worker. That is the reason Jesus inaugurated the new and living way. కారణం ఏంటంటే భక్తి కలవాడు మనిషి మారాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆ యొక్క నూతనమైనది జీవం కలిగిన మార్గాన్ని ప్రతిష్ఠించడానికి గల కారణం ఏంటంటే ఆ వ్యక్తి దేవునితో కలుసుకున్నప్పుడు భక్తి కలిగినటువంటి భర్తగా, భక్తి కలిగిన భార్యగా, భక్తి కలిగినటువంటి పిల్లలుగా, భక్తి కలిగినటువంటి యజమానులుగా తయారు అవ్వడానికి అనే ఉద్దేశంతోనే దేవుడు ఈ మార్గాన్ని ప్రతిష్ఠించాడు. I was visited the first time in Andhra. I have seen many places there's a purified water, that machine is there. I have seen many places.
నేను ఆంధ్ర వచ్చినప్పుడు చాలా చోట్ల ఆర్ఓ వాటర్ See, every salt water, they make it inside that machine and it is coming a very good water. Everybody paying 2 rupees and take a 1 can. అయితే ఉప్పు నీళ్ళు మంచి ఆ మిషన్ లోకి వెళ్ళి మంచి నీళ్ళుగా తయారై బయటకు వస్తున్నప్పుడు అందరూ 2 రూపాయలు ఇచ్చి ఆ ఆర్ఓ వాటర్ తీసుకెళ్ళటం నేను చూశాను. You are seeing amazing thing. This is the same work, the new and living way. The salt water man going inside the new and living way machine, is became a sweet water. That is the work God want to do in this world. He created the new and living way. అదే విధంగా ఉప్పు నీళ్లు ఏ విధంగా మిషన్ లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు మంచి నీళ్లుగా తయారవుతున్నాయో అదే విధంగా దేవునితో కనెక్షన్ కలిగిన వ్యక్తి క్రొత్త మనిషిగా రావాలనే ఉద్దేశంతో దేవుడు నూతనమైనది జీవం కలిగిన మార్గాన్ని ప్రతిష్ఠించాడు. There is no way Jesus need to be there the screen. He has to be our click, use his flesh and he there the screen, the curtain in between God and man. Then we will have a godly life. Understand, brothers? Without this, we will not having a single drop of godly life. మన జీవితాల్లో ఒక్క చుక్క కూడా భక్తి లేనటువంటి బ్రతుకుల్లో ఉన్నటువంటి మనల్ని ఆ యొక్క భక్తి కలిగినటువంటి మనుషులుగా మార్చాలంటే వేరే దారి లేదు. ఆ తెర చినిగితే గానీ ఆ తెర చించబడితే గానీ దేవుని దగ్గర డైరెక్ట్ గా వెళ్ళినప్పుడే ఒక వ్యక్తి దైవ భక్తుడిగా మారగలడు, దైవ జనుడిగా మారగలటానికి అవకాశం. See, Hebrew chapter 19, it is written, it is exactly written here. See, Jesus inaugurated a new and living way. We need to be enter inside the most holy place. Exactly written. When we enter the most holy place, then only we have a godly life. ஆகையால் சகோதரரே, நாம் பரிசுத்த மகா பரிசுத்த ஸ்தலத்தில் பிரவேசிப்பதற்கு இயேசுவானவர் தம் மாம்சத்தினுடைய திரையின் வழியாய் புதிதும் ஜீவனமான మార్గத்தை நமக்கு உண்டு பண்ணினார். అయితే తమిళ్లో చాలా చక్కగా ఉంది, తెలుగులో కూడా కొంచెం మాటలు ముందు వెనకాల ఉన్నాయి. అయితే సహోదరులారా, మనం అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించటానికి యేసుక్రీస్తు ఆయన శరీరం అనే తెర చించడం ద్వారా మనకు నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గాన్ని యేసు ప్రభువారు ప్రతిష్ఠించారని తమిళ్లో చాలా చక్కగా రాయబడింది. So we will continue the study about the new and living way. Now the first section and second section, what God spoke to you and then what God inspired you. Take a 2 minute. Whoever inspired by God, please share the word. Amen. అయితే ఈ రెండవ సెక్షన్ లో ముగిస్తున్నాయి. ఇదే సెక్షన్ తర్వాత కొనసాగిద్దాము. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడినటువంటి విషయాల్లో మీరు నిజంగా పరిశుద్ధాత్మ చేత మీరు ప్రేరేపించబడినటువంటి విషయాల్ని 2 నిమిషాలు 1 నిమిషం షేర్ చేయాలని కోరుతా ఉన్నాను. ప్రత్యక్షం మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనములు. రెవల్యూషన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది కనుక. కాబట్టి ఈ యొక్క వాక్యములను ప్రత్యక్షం మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఏదైతే ఏర్పాటు చేశాడో అదే నూతనమైనది జీవము గలటువంటి మార్గము. అంటే మరణమే లేనటువంటి మార్గము, ఎటువంటి విచారణ ఉండదు, ఎటువంటి సనుగుడు గొనుగుడే ఉండదు. రోజుకి 24 గంటలు సంతోషముతోను పునరుద్ధానపు శక్తితో దేవుని యొక్క జీవముతో ఇందులో ప్రయాణించే మార్గమే ఈ నూతనమైనటువంటి జీవమైన మార్గము. రోజుకి 24 గంటలు సంతోషంగా ఉన్న జీవితాన్ని జీవించడానికి యేసు మన కొరకు తన శరీరం అనే త్వర ద్వారా
ఈ యొక్క మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. నిజంగా దేవుడు ఇచ్చిన ప్రత్యక్షం బట్టి మనం ఉండదు, ఎటువంటి బాధ ఉండదు, చింత ఉండదు, ఆందోళన ఉండదు, భయం ఉండదు. సంతోషముతోను, ధైర్యముతో, ఉత్సాహముతో మనము దేవుని యొక్క సన్నిధానంలో నివసించటమే ఈ లివింగ్ యొక్క వే. థ్యాంక్ యూ. దేవుడు మనల్ని ఎంతో సులువుగా ఈ ద్వారంలో ప్రవేశించవచ్చు అనే విధంగా మనకు తెలియజేశారు. దేవుడైతే మన అతిక్రమములు, పాపములు దూరంగా ఉంచి ఉన్నాడు. నేను ఎన్నడూను జ్ఞాపకము చేసుకోను అని సెలవిస్తున్నాడు. నీ పాప భారం నిమిత్తం నేను బలిగా అర్పించుకున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేశారు. పరలోక మార్గమునకు ఆస్తికర్తలుగా నేను వెల చెల్లించి పరలోక మార్గమునకు ఎటువంటి ఆటంకం లేకుండా మిమ్మల్ని అయితే ఆహ్వానిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు. మీరు చేయవలసిందల్లా అతిక్రమం దాచిపెట్టక ఒప్పుకొని నా తండ్రి యొక్క మార్గమునకు అతి సులువుగా ప్రవేశించమని యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మనకి ఎంత సులువైన మార్గాన్ని ఆయన మనకు తెలియజేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఈరోజు చెప్పబడినటువంటి వాక్యం చాలా ఉన్నతమైనటువంటి సువార్త ఇది. ఏ మనుష్యుడు దేవునికి సమీపించడానికి నో ఎంట్రీ. ఏ మానవుడు కూడా దేవుని సమీపించలేడు. అందుకనే దేవుని సమీపించలేడు కనుకనే భక్తిహీనంగా బ్రతికే, దేవుణ్ణి సమీపించలేము కనుకనే అబద్ధాలాడుతూ, మోసాలు చేస్తూ, మోసకరమైన మాటలు పలుకుతూ, ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అందరూ జీవించడానికి గల కారణం నో ఎంట్రీ టు గాడ్. అందుకనే మానవ జాతి అంతా కూడా అబద్ధాలాడటానికి, భక్తిహీనులు అవటానికి గల కారణమే. ఇప్పుడు దేవుని యొక్క దగ్గరికి వెళ్ళటానికి ఆ గేటు తెరవబడాలంటే ఎవరి ద్వారా అవదు. అబద్ధాలు పలకని, మోసాలు చేయని, పాపం లేనటువంటి ఒకే ఒక వ్యక్తి ఆ గేటు తెరవగలడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. ఆ గేటు ఆయన తెరవటాన్ని బట్టి ఐ కెన్ ఎంటర్. మనం అందరము ఆ దైవుని దగ్గరికి వెళ్ళటానికి, ఎంట్రీ అవటానికి యేసుక్రీస్తు మన కొరకు ఆ ద్వారాన్ని తెరిచారు. దానిలోనికి వెళ్ళాలంటే ఉచితమే, డబ్బులు కట్ట అవసరం లేదు, చందాలు కానుకలు వేయ అవసరం లేదు. యూ కెన్ ఎంటర్. దట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ పాపి అయిన నేను ఆయన దగ్గరికి వెళ్ళటానికి, ఆయన దగ్గరికి వెళితే మనం ఆయన పోలే మారటానికి దేవుడు ఏర్పాటు చేసిన మంచి మార్గం కొరకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నా జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుంటున్నాను. దేవుడు ఈ యొక్క నూతనమైన మార్గం మన కొరకు ప్రతిష్ఠించారు ప్రభువారు. ఆ మార్గంలో నడవటానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుతూ ఉన్నాను. ఈ విషయం అనేకులకు తెలియచేయాలి అనేది దేవుని యొక్క వాంఛ. ఆల్రెడీ ఓపెన్ చేశారు కాబట్టి అనేకులు ఆ మార్గంలోనికి వస్తే దేశంలో భక్తిహీనత అంత పోతుంది, కుటుంబాల్లో భక్తిహీనత అంత పోతుంది. అందరూ కూడా దేవుని దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళటానికి ఆ మార్గం అనేకులకి తెలియలేదు కాబట్టి తెలియచేయడానికి దేవుడు ఈరోజు మనకు ఏర్పాటు చేసిన ఈ యొక్క గొప్ప నూతనమైన జీవము కలిగిన ఆ యొక్క మార్గంలో జీవము తప్ప మరణం ఉండదు. అటువంటి జీవాన్ని మనం పొందుకోవటానికి దేవుడు మనల్ని ప్రేమించినందుకు నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి